వెల్కమ్ బ్యాక్. న్యూఢిల్లీలో నేడు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 50% సుంకాల ప్రభావంపై చర్చించనున్నారు. ఈ సుంకాలు భారత ఎగుమతులు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో ఈ సవాలును ఎదుర్కోవడానికి భారత్ వ్యూహ రచనపై కేబినెట్ దృష్టి సారించనుంది. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. ఆ తర్వాత ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. సెప్టెంబర్ 9న పోలింగ్, సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ రోజు కేబినెట్ భేటీలో ప్రధానంగా ట్రంప్ విధించిన టారిఫ్ల గురించి చర్చించే అవకాశం ఉందా? బోనా మధ్యాహ్నం 1 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశం అనేది యాక్చువల్గా ప్రతి బుధవారం కూడా జరుగుతుంది, కానీ ఈసారి ఫ్రైడే అనేది కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అనాలోచిత నిర్ణయాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల ఒక భారతదేశమే కాదు ప్రపంచంలోని చాలా దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అమెరికా ఫస్ట్ అన్న నినాదంతో అమెరికా ప్రయోజనాలను, అమెరికా ప్రజల యొక్క ప్రయోజనాలను రక్షించడం కోసం విదేశాలపై ఎడాపెడా సుంకాలేంటి కూడా విధిస్తున్న ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో బ్రిక్స్ కూటమి భారత్, బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఒక కూటమిగా ఏర్పడిన ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన 3 దేశాలు రష్యా, ఇండియా, చైనా, ఈ 3 దేశాలు కూడా కలిసి ఒక వ్యూహాత్మకమైన కూటమిగా, రిక్ అనే కూటమిగా కూడా ఏర్పడాలని చెప్పేసి కూడా గత కొద్ది కాలంగా ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. ఇది దాదాపుగా రూపుదాల్చే అవకాశం ఉంది. అంటే ట్రంప్ యొక్క సెల్ఫ్ గోల్ కారణంగానే ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ట్రంప్ యొక్క ఏకపక్ష నిర్ణయాలతోటి ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ట్రంప్కు చెక్ పెట్టేందుకు కూడా ఇవన్నీ కూడా కలిసి ఒక ఉమ్మడి వ్యూహాన్ని కూడా ఖరారు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా విధించిన 50% టారిఫ్లతోటి ఏ రంగాలు ఎంతవరకు ప్రభావితం అయ్యే అవకాశం కూడా ఉంది. వాటి కోసం ప్రత్యామ్నాయంగా ఎటువంటి చర్యలన్నింటి కూడా చేపట్టాలి. ముఖ్యంగా ట్రంప్ 50% టారిఫ్ విధించిన నేపథ్యంలో అమెరికా నుంచి ఇండియాలో దిగుమతి అయ్యే ఎగుమతులపైన కూడా 50% టారిఫ్ అనేది కూడా విధించాలనే డిమాండ్ అనేది కూడా ఈ నేపథ్యంలో ఈ అంశంపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం కూడా కనపడుతోంది. అంటే 50% ట్రంప్ విధించిన సుంకానికి ప్రతీకార సుంకం అనేది కూడా విధించమన్న డిమాండ్ అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. ముఖ్యంగా చూసినట్లయితే అమెరికా యొక్క 50% టారిఫ్కు మాస్టర్ స్ట్రోక్గా ఇప్పటివరకు కూడా రష్యా 40% డిస్కౌంట్ ఉంది. అంటే ఒక ₹100 బ్యారెల్ ధర అయితే దాంట్లో 40% మాత్రమే ఇండియాకు 40% డిస్కౌంట్ ఇచ్చి 60% మనం పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇటు ట్రంప్కు చెక్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏదైతే కీలక ప్రతిపాదన చేశారు, 40% కాదు 65% కన్సెషన్తో మేము క్రూడ్ ఆయిల్ అన్నింటి కూడా ఇస్తాం, మీరు మా దగ్గర నుంచే కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే కనుక ప్రపంచ రాజకీయాల్లో చాలా పరిణామాలంటి కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. భారతదేశం తన దిగుమతులన్నింటినీ కూడా దాదాపు 30 నుంచి 40% వరకు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. సో వీటిని మరింత పెంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే అమెరికా విధించిన టారిఫ్ల వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ స్థాయిలో అయితే నష్టం కలుగుతుందో దానికి రెట్టింపు లాభం చేకూర్చే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ప్రతిపాదన చేయబోతున్నాడు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ నెలాఖరులోగా ఇండియా పర్యటిస్తారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ నెలాఖరులో చైనా పర్యటన అనేది కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 3 దేశాలు కలిసి ఒక సూపర్ పవర్గా రూపాంతరం చెందే విషయం పైన కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు. సో ఓవరాల్గా విధించినట్లయితే నిన్న ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. అమెరికా విధించిన
చాలా ఇబ్బంది అని చెప్పేసి కూడా తెలుసు. కానీ దేశంలో ఉన్న రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా యొక్క ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి అనేది కూడా లేదు. ఎందుకంటే అమెరికా తన యొక్క వ్యవసాయ ఉత్పత్తులను చాలా చీప్గా ఇండియాలోకి ఇంపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి అనేది కూడా లేదు. ఒకవేళ వాటికి అంగీకరించినట్లయితే ఇండియాలో ఉన్న వ్యవసాయ రంగం అనేది దాని అనుబంధ రంగాల దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని చెప్పేసి కూడా తేల్చి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటి వరకు కూడా భారతదేశంతో శత్రుత్వాన్ని ఉంచిన చైనా అకస్మాత్తుగా తన యొక్క స్టాండ్ అనేది కూడా మార్చుకోవడం కూడా జరిగింది. అంటే ఇటీవల కాలంలో అమెరికా పాకిస్తాన్ రెండు దేశాలు కూడా చాలా దగ్గర అవుతుండడం అనేది కూడా చైనాకు నచ్చట్లేదు. సో ఈ నేపథ్యంలో చైనా కూడా తన యొక్క విదేశాంగ విధానంలో పూర్తి స్థాయిలో మార్పులేంటి కూడా చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. చైనా అనేది పాకిస్తాన్లో $1 బిలియన్ కూడా కుమ్మరించినప్పటికీ కూడా అది నిష్ప్రయోజనంగా కూడా మారింది. ఇప్పుడు వన్ బెల్ట్ వన్ కారిడార్ అనేది కూడా ఏమాత్రం ఉపయోగపడని పరిస్థితి. బలూచిస్తాన్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలంటి కూడా చోటు చేసుకున్నాయి. సో ముఖ్యంగా ట్రంప్ ఇటీవల కాలంలో ఒక హాస్యాస్పదమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్లను వెలికి తీసేందుకు మేము సహకారం అందిస్తామని. ఇప్పటికే చాలా దేశాలు కూడా పాకిస్తాన్లో తవ్వకాలన్నింటి కూడా జరిపి అక్కడ ఎలాంటి ఆయిల్ అనేది కూడా లేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. కొద్ది మొత్తంలో గ్యాస్ అనేది కూడా ఉంది, అది బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. అక్కడ ప్రజలను కాదని చెప్పేసి కూడా ఏం చేసే అవకాశాలన్నింటి కూడా లేవు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఈ సిచ్యువేషన్స్ అన్నింటి కూడా క్యాబినెట్లో డిస్కషన్ చేస్తారు. దీనికి తగ్గట్టుగా క్యాబినెట్ యొక్క అనుమతితోటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో కొన్ని కీలకమైన అనూహ్యమైన నిర్ణయాలంటి కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతోంది. ఏదేమైనప్పటికీ అమెరికా యొక్క ఆధిపత్య ధోరణికి, ట్రంప్ యొక్క అహంకారానికి అడ్డుకట్ట వేయాలనేది కూడా ఒక వ్యూహంగా కూడా కనపడుతుంది. దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ అనేది కూడా బలంగా వినిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే విధమైన డిమాండ్ను కూడా కోరుకుంటున్నాయి. అంటే ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్కి సంబంధించిన ఉద్రిక్తతలన్నీ కూడా తగ్గాయో ఆ తర్వాత ట్రంప్ ఇగో అనేది కూడా దెబ్బతింది. దాని కారణంగా ఎడాపెడా సుంకాలన్నీ కూడా విధిస్తూ పోయారు. అంటే ప్రపంచాన్నిపై తమ ఆధిపత్యం చెలాయించాలి, ప్రపంచాన్ని ఏలాలి, అందరూ తమ మాట వినాలి అన్న ఒక ఆధిపత్య అహంకారపూరితమైన ధోరణి ఏదైతే దాన్ని చాలా దేశాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా సెల్ఫ్ గోల్ సూసైడ్ అభిప్రాయం అనేది అంతర్జాతీయ నిపుణుల్లో వ్యక్తమవుతుంది. సో అమెరికా ఒత్తిళ్లకు తలగకుండా దేశాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అనేది కూడా మోడీపై ఉంది. కానీ శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా ఇప్పుడు అమెరికాకు ఎవరైతే ప్రధాన శత్రువులుగా మారారో వాళ్ళిద్దరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.